మహాకవి గురజాడ పేరుతో ముత్యాల సరాలుగా ప్రసిద్ధి చెందిన గేయ ప్రక్రియలో మన మన్నవ భాస్కర నాయుడు గారు ఒక శతకాన్ని రూపొందించారు. దానికి ముత్యాల సరాలు అని పేరు పెట్టారు. నచ్చుకు కొన్ని పద్యాలు. గుత్తులై ముత్యాల సరములు విత్తులై సత్యాల సారము చిత్తముల మొలకెత్తగా కలమెత్తుకొనవా మన్నవా. గుత్తులై ముత్యాల సరములు విత్తులై సత్యాల సారము చిత్తముల మొలకెత్తగా కలమెత్తుకొనవా మన్నవా. కలమెత్తుకొనవా మన్నవా. శతక భామిని కంఠ సరమున పతకముగ ముత్యాల సరముల శతక రచనకు ఉపక్రమింపు ముహిత శిఖార్షువు మన్నవా. శతక రచనకు ఉపక్రమింపు ముహిత శిఖార్షువు మన్నవా. పనుల పొలముల గనులలో మన పనులు చేసే జనుల క్షేమం కోరవలసిన వారికి ముత్యాల సరములు మన్నవా. పనుల పొలముల గనులలో మన పనులు చేసే జనుల క్షేమం కోరవలసిన వారికి ముత్యాల సరములు మన్నవా. శతకం అంటేనే భగవంతుని కీర్తిస్తూ స్మరిస్తూ రాసే పద్యాలు. అయితే ఇక్కడ మన్నవ భాస్కర నాయుడు గారు రైతు గురించి శ్రమ గురించి అద్భుతంగా చెబుతూ మొదటే ప్రారంభించినాడంటే ఈ ముత్యాల సరాల ప్రక్రియ ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇలాంటి పుస్తకాన్ని మనం అందరము చదవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే ముత్యాల సరాల ప్రక్రియలో అందంగా అమరిన అక్షరాల మాల ఈ ముత్యాల సరాల కావ్యం. ఒక్కసారి ఈ రైతు గురించి శ్రామికుడి గురించి ఆయన చెప్పిన పద్యాన్ని వివరిస్తూ ముగిద్దాం. పనుల పొలముల గనులలో మన పనులు చేసే జనుల క్షేమం కోరవలసిన వారికి ముత్యాల సరములు మన్నవా. పనుల పొలముల గనులలో మన పనులు చేసే జనుల క్షేమం కోరవలసిన వారికి ముత్యాల సరములు మన్నవా. ముత్యాల సరములు మన్నవా.